శబరిమల యాత్ర వెళ్తున్నాము. బ్యూటిఫుల్ కల్చర్ వాళ్ళు నేను కలిసి 19th కన్నవరం పోతా ఉన్నాం. పల్లికి వెళ్ళిపోతాను. రోజుకి 1000 రూపాయలు ఇస్తారంట. ఎక్కడుంది బాత్రూమా? ఆడుంది. ఓకే. ఏలకాల్ పార్కింగ్ వచ్చినాము. పార్కింగ్ అయిపోయింది బండి. ఎవరు హాయ్ ఫ్రెండ్స్, నేను శబరిమల యాత్ర వెళ్తున్నాను. మాల వేసుకోకుండా వెళ్తున్నాను అనుకుంటాను. అవునండి, నేను మాల వేసుకోకుండానే వెళ్తున్నాను. అయినా అక్కడి నుంచి వెళ్ళొచ్చు మాల వేసుకోకుండా కూడా. నేను అన్బైటబుల్ కల్చరు వాళ్ళంతా కలిసి వాళ్ళ ఊరి నుంచి మేము రేపు మార్నింగ్ బయలుదేరుతున్నాము. మీ యాత్ర అంతా బాగా చూపిస్తాను. నన్ను చాలా ఫాలో అవ్వండి. యాత్ర అయితే సూపర్గా వచ్చింది. బయలుదేరుతాను రండి. తిరుపతి నుంచి కన్నవరం వెళ్ళాలంటే నాగలాపురమే సెంటరు. ఫ్రెండ్స్, ఇప్పుడే నాగలాపురంకి వచ్చాము. నాగలాపురం నుంచి మనం సత్యవేడు వైపు వెళ్ళాలా. కన్నవరం వెళ్ళాలంటే చూడండి ఎంత బాగుంటుంది కన్నవరము పోయే రూటు. కన్నవరం వెళ్ళేటప్పుడు వర్నాట్లు వేసి ఉంటారు, చాలా బాగుంటుంది. కమింగ్ కన్నవరం రాయి ఉండాలి. ఆడ పడింది రద్ద అంగనామా బూతులు తిట్టకూడదు కదా, బూతులు రాకూడదు. కన్నవరం పోతా ఉన్నాం. ఇదండి కన్నవరంకి వచ్చేసాము. ఇదండి కన్నవరం బోర్డు. ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలా. ఎర్లీ మార్నింగ్ మన ప్రయాణం ఉంటుంది. అంత లోపల ఈ యాత్రకు సంబంధించి ఇరుముడికి సంబంధించిన పనులన్నీ ఉన్నాయి. అవి ముగించుకొని ఎర్లీ మార్నింగ్ ఇదండి ఇదే వాళ్ళ ఇంటికి పోయే దారి. కొద్దిగా ముందుకు పోతే మన చరణ్ ఇంటికి పోతాం. ఫస్ట్ దండాలు దండాలు అమ్మోరు తల్లు మమ్మేలు మా అమ్మ తల్లి. చూడండి ఏం చేస్తున్నాడు ఇంట్లో మా స్వామి. ఏడంటే అడగకూడదు స్వామి. చరణ్ నేను మనీ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇరుముడిలో కట్టుకునేదానికి టెంకాయలు రెడీ చేసుకుంటున్నాము. అంతా నీట్గా చేయాలి కదా. స్వామి ఏదో మాట్లాడుతున్నాను. ఇప్పుడే కదా స్వామి ప్రూఫ్ ఉంది స్వామి నా కాడ. ఆకెత్తుకొని పెట్టేది. మా మనిషామి వస్తాడు చూడండి. స్క్రిప్ట్ రాసి 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 కష్టపడి ఇప్పుడే వస్తాడు చూడు. వస్తానే మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పుడు వచ్చినావు. నువ్వు ఏం చెప్పు. నేను మార్నింగ్ మన సిస్టర్ పిడుగు పక్కన వాళ్ళ గురించి కంప్లైంట్ ఇస్తాను. ఏదో అబ్బాయిది దెబ్బ ఎక్కడ తగిలింది చూపి. మీరు కూడా ఇలా చిన్నపిల్లలకి నేర్పియండి. స్వాములు భిక్ష చేసే ముందు స్నానం చేసేదానికి వచ్చినారు బావి కాడికి. స్వామి వాళ్ళు భిక్ష అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ పండుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 4 లేసి ఇంకా గుడి రెడీ చేసుకొని బండి అంతా కడుక్కొని ప్రయాణం కదా కంపల్సరీ కడుక్కోవాలి. ఇంకా కన్యస్వామి కదా మన చరణ్ స్వామి వాళ్ళ ఇంట్లో స్వామిని పిలుచుకొని వచ్చేదానికి వచ్చినారు. ఊర్లో అయ్యప్ప స్వామికి పడిపూజ చేశారు. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా అందంగా అలంకరించారు స్వామిని. ఏమైనా అందగాడు కదా మన మణికంఠ స్వామి అయ్యప్ప స్వామి. ఇంకా ఇరుముడికి రెడీ అవుతుంది చూడండి. గురుస్వామి రెడీ చేస్తున్నారు. చూడండి ఇరుముడులన్నీ రెడీ అయిపోయినాయి. మా బండి రెడీ. స్వామిని ముందు పెట్టుకొని మా యాత్ర స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ చేస్తున్నాము. స్వాములంతా ఊరి కొండమేరకు వచ్చారు. అయ్యయ్యా బాగుండ. నేను ఈ స్వాములు అందరు కలిసిపోతున్నాము శబరిమల యాత్రకి. 2 కన్ను స్వాములు ఉన్నారు. డిస్టి తీసుకొని ఇంకా రెడీ ప్రయాణం స్టార్ట్ అయింది మాది. ఇంకా చెన్నై తమిళనాడు దగ్గర చేరుకున్నాము. మా టోల్ గేట్ కొద్దిగా ప్రాబ్లం ఉంటే టోల్ తీసుకుని కొత్తది తీసుకుంటాగి బయలుదేరినాం. ఇద్దాం మా స్వామి చూడండి.
మా చరణ్ స్వామి టీ ప్రియుడు చూడండి, టీ ఆడ తప్పిన టీ తాగేదే. ఇంకా మధ్యాహ్నం అయింది, అందరికి భిక్ష చేశారు స్వాములంతా కలిసి రోడ్ సైడ్లోనే. భలే మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా ఈవినింగ్ అయింది, స్వాములంతా స్నానం చేయాలి కదా, నదీ తీరంకి వచ్చినాము. ముందు వచ్చేసిన కావేరీ నది. ఇక్కడ నైట్ టిఫిన్ చేసి మా స్వాములంతా చూడండి టిఫిన్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తారు చూడండి. ఇప్పుడు చెప్పు స్వామి. ఓకే, బస్ చేంజ్ చేసినాం బరోటా. ఓకే, మీరందరూ కొంచెం చెప్తానండి. మా చరణ్ స్వామి తిట్టుబడుతుంది చూడు, కెమెరా అంటే భయం మా స్వామికి. చూడండి మనీ స్వామి నాకు భూ పెడుతున్నాడు. చెప్పాను కదా మళ్ళీ టీ తాగేది చూసినాము. ఇదే మేము నైట్ స్టే చేసిన రూము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాము. నేచర్ అయితే భలే మంచిగా పలకరించింది మమ్మల్ని. చూడండి ఎంత బాగుందో. ఇప్పటి నుంచి మళ్ళీ మార్నింగ్ టీ రెడీ అయినారు మా వాళ్ళంతా. టీ తాగేసి టీ తాగుతావా? టీ చేస్తామే. నేచర్ చూడండి ఎంత బాగుందో. స్వాములు నడుచుకుంటూ వెళ్ళే స్వాములు ఉన్నారు చూడండి ఎంత. చాలామంది నడుచుకుంటా మాకు పోయేదారులు కనిపించారు స్వాములు. చూడండి శబరిమల 129 కిలోమీటర్స్ నుంచి మధ్యలో ఎరిమేలు వెళ్తాం మనము. ఎరిమేలు వెళ్ళే దారిలో చూడండి నేచర్, వర్షం పడితే చాలా ప్లెజెంట్గా ఉన్నింది. చూడండి కరువుస్, ఇక్కడ సైకిల్లో పోయే స్వాములు, నడుచుకుంటూ వెళ్ళే స్వాములు చాలామంది అయితే మాకు కనిపించారు. చూడండి సైకిల్ స్వామి ఇటు చాలామంది కనిపించారు. మధ్యలో డ్యామ్ కనిపించింది. ఇంకా ఎరిమేలు చేరుకున్నాము. ఇప్పుడే ఎరిమేలి స్టాపింగ్ పార్కింగ్ బాత్రూమ్. స్వామి ఏం తింటాడు స్వామి? టిఫిన్ తినలేదు స్వామి, ఆకలే. టిఫిన్ తిన్నాడు. మళ్ళీ మధ్యాహ్నానికి రెడీ చేస్తున్నాం. ఇప్పుడు మూడోసారి శబరిమల వాళ్ళందరూ కూడా గంట స్వాములని నిలబెడతారు. ఈ గంటను తీసుకుని పోసి మనం మెల్ల కట్టుకొని అక్కడ స్వామి గుడి దగ్గర కట్టాలి. ఇది గంట స్వాములు అనేసి స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ లోకల్ దంతా స్టార్ట్ అవుతుంది. చూడండి అన్ని కూరకాయ ఇంటికాడ నుంచి తెచ్చినాము. తీసుకో ఇంటికాడ కొడతాం. ఇంటికాడ కొడతావా? మా చరణ్ స్వామి కన్యస్వామి కదా, రెడీ చేస్తున్నారు స్వామిని తేటసిల్లు ఆడేదానికి. నాకైతే కలర్ నోట్లో వెళ్ళిపోయింది. మా స్వామి చూడండి శరణ్ గుర్తు గుచ్చుకున్నాడు. ఇంకా రెడీ, నేను రెడీ. మా స్వామి ఎంత కలర్ పూసారు నాకు. మా స్వాములు సెల్ఫీ స్టార్ట్. మా చరణ్ స్వామి చూడండి ఎంత ఆడుతున్నారు. మా చరణ్ స్వామి ఎక్కడ ఎనర్జీ లెవెల్ తగ్గకుండా డాన్స్ చేసినాడు. చూడండి ఇప్పుడు అందరు మా వాళ్ళందరూ స్టార్ట్ చేసినారు. యుగంధర్ స్వామి, శశి స్వామి ఇదో వచ్చినాడు చూడు, గిరి స్వామి. గిరి స్వామి కూడా గుణం వచ్చింది. పుష్పాలు వచ్చినట్టు ఆయన పుష్ప ఫ్యాన్. అల్లు అర్జున్ ఫ్యాన్. ఫస్ట్ సినిమా వెళ్ళిపోయాడు. 1000 రూపాయలు టికెట్ నేను నేను ఎప్పుడు మాలేదు కాబట్టి ఆ స్టోరీ నాకు తెలియదు. ఇక్కడే స్నానం చేయాలా, కంపల్సరీ చేయాలంట. ఏదో దేనికి కూడా మహిమ ఉంది. చూడండి మా స్వామి చూడండి కలర్ అంతా పోగొట్టుకునేదానికి స్నానం చేస్తున్నారు. మా మనీ స్వామి ఏదో చెప్తాడు వినండి. నేను కూడా వాళ్ళతో కూడా పల్లికి వెళ్ళిపోతాను. రోజుకి 1000 రూపాయలు ఇస్తారంట. నేను ఊరికి అలా నడుచుకుంటే వెళ్తే చూడండి ఏం చేస్తున్నారు స్వామిలు, ఏం చెప్తున్నారు. స్వామి ఎక్కడుంది బాత్రూమా? ఆడుందా? ఓకే. నీలకల్ పార్కింగ్ వచ్చినాము.
పార్కింగ్ అయిపోయింది బండి. మా సాములంతా కలిసి బయలుదేరినాము. ఇప్పుడే టైం 1 గంట టైం అవుతుంది. మన వెహికల్ని నీలకల్లా పార్కింగ్ చేసి లోకల్ బస్ ఎక్కేసి పంప వెళ్ళాలా. దాన్ని మా సాములంతా లోకల్ బస్ కోసం వెళ్తా ఉన్నాము. ఇదే లోకల్ నీలకల్ పార్కింగ్ బస్ ఎక్కాము. చూడండి పంప వెళ్తున్నాం ఇప్పుడే బస్సులో. ఇప్పుడే దిగినాం పంప బస్సులో. మా వాళ్ళంతా పోతున్నారు. పవిత్రమైన పంబా నదిలో స్నానం చేసేదానికి వెళ్తున్నాము. నేను కూడా స్నానం చేశాను. చూడండి మా స్వాములంతా ఇరుముడులు కిందికి ఉంచి శుభ్రమైన ప్లేస్లో పెట్టి అందరం స్నానం చేసేదానికి పోయాము పంబలోకి. చూడండి నేను అందరం స్నానం చేసేసాము. మా మనీ స్వామి కూడా రెడీ అయినట్టు స్నానం చేసేదానికి. చూడండి స్వాములు ఎంతమంది వస్తున్నారో. మా స్నానం అయిపోయింది. అందరు స్వాములు ఇంకా క్యూ లైన్లోకి వెళ్తాము. ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది. ఏం స్వామి ఎట్ట చూస్తాడు ఆయన? ఓ స్వామి ఏ అంత సీరియస్గా? ఈ స్వామి చూడు. ఆయన చూసేదంటే ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు. మన ఆధార్ ఇస్తే రిజిస్ట్రేషన్ చేసి మనకి అలౌ చేస్తారు పైకి శబరిమల వెళ్ళేదానికి. వెళ్ళేదారిలో మనం మొబైల్ లాక్కుంటారంట. మొబైల్ ముందు చెప్పారు, అందుకే ఎక్కువ తీయలేదు. రండి. ఎక్కడున్న వినాయకుడు ముందు ఆది కదా, వినాయకుడిని నమస్కారం చేసుకొని చూడండి మన మణికంఠ స్వామి. ఇక్కడ స్టోరీ ఉంటుంది, బొమ్మల రూపంలో స్టోరీ చూపించుంటారు. ఇది ప్రతి ఒక్కరికి సుపరిచితమైన ప్లేస్ ఇది. మీరు ఎంతమంది చూస్తుంటారో కామెంట్ చేయండి. చూడండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇంకా ఇదే అండి, ఇక్కడే చెక్ చేస్తారు. వీడియో అలో చేయలేదు, అందుకే తీయలేదు. ఇంకా రండి మన యాత్ర స్టార్ట్ చేద్దాం. ఓం స్వామి శరణమయ్యప్ప. మొత్తం తడిచిపోయినా స్వామి. చూడండి స్వామి, పాపం డోలి వాళ్ళు ఎంత కష్టపడుతుంటారో మన కోసం వాళ్ళు ఉండేది. మా మనిషి తడిచిపోయినాడు మొత్తము. మనం ఇంకా శరణ్ గుత్తి కాడికి వెళ్తాము. ఇదో శరణ్ గుత్తి. ఇదే కన్యస్వాములు శరణ్ గుత్తి తీసుకొని వస్తారు కదా, ఇక్కడ చెక్కేసి ఒక టెంకాయ కొట్టేసుకొని ప్రదర్శన చేసుకొని మళ్ళీ మన యాత్ర స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇంకా కావాలనిపిస్తుందా? సరే సరే. చూడండి ఎంత ఉందా దాడా. ఇంకా ఇప్పుడు ఏదా శబరి పాదమా ఆడికి వచ్చినాం అంతే. ఇంకా చాలా ఉండదు. ఇక్కడ కొద్దిగా ప్లేన్ వచ్చింది. ఇంతవరకు మొత్తం ఎక్కేదే. ఇదేదో కొద్దిగా దిగేటట్టుంది. చూపిస్తున్నాను. పోయేంత దూరం ఎక్కడే. ఇక్కడ కొద్దిగా మాత్రం ప్లేన్ వచ్చింది. అయినా రోడ్డు మాత్రం ఫుడ్ స్టెప్స్ చాలా బాగా వేశారు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. నేను ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు. రండి సాగుతాం. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎవరంటే మా అన్న ప్రతిసారి ఇట్లే రావాలనుకుంటాడు, దీని మీద నడవాలనుకుంటున్నాడు. ఫస్ట్ కష్టం అనుకుంటాము, అది ఎక్కువ చేసి సుఖపడుతున్నాం అనమాట ఆ కొండెక్కేసి. అదే ఇక్కడి నుంచే మనకి షెడ్లు స్టార్ట్ అవుతాయి. మన తిరుమల లాగా షెడ్లు ఉంటాయి ఇక్కడ కూడా. అది రష్ ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు రష్ ఏం లేదు. ఇదే మన రిటర్న్ పోయే దారి. ఇక్కడ మనం చూడండి నన్ను క్యూ లైన్లో ఆపేశారు. అయ్యప్ప స్వామి మాల వేసుకునే స్వాములను అలా పంపిస్తారు. మామూలు శివుల స్వాముల్ని వేరే దారిలో పంపిస్తారు. ఈ దారిలో స్ట్రైట్గా వెళ్ళాలా. మాకైతే ఫ్రీగానే ఉంది. ఆ స్వాములకైతే మనం 18 మెట్లు ఎక్కాలి కదా, అందుకు కొద్దిగా క్యూ లైన్ ఎక్కువగా ఉండింది. నేనైతే సైడ్లో నుంచి వెళ్ళిపోయి 4 సార్లు స్వామిని దర్శనం చేసుకున్నాను. చూడండి స్వాములంతా వెళ్తున్నారు స్వామిని దర్శనం చేసుకోవడానికి. ఇంత చాలా పెద్ద క్యూలు ఉంటాయి ఇక్కడ. అయినా పర్లేదు. చూడండి మా దారి, మేము వెళ్ళాల్సిన దారి ఇదే. పైకెక్కి స్వాములతో కలుసుకొని వెళ్ళిపోవాలా. ఈ దారిలో మాత్రం మనము 18 మెట్లు ఎక్కలేము.
ఇట్లా వెళ్ళి 4 సార్లు దర్శనం చేసుకునే స్వామిని. సన్నిధానంకి వచ్చాము. స్వామి సన్నిధానం ఇదే. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. అక్కడే మణికంఠ స్వామి ఉండేది. ఇదే మెయిన్ గర్భగుడి స్వామిది. అందరు ముక్కుంటున్నారు చూడండి. అదే స్వామి, స్వామియే శరణమయ్యప్ప. స్వాములంతా చూడండి ఎంత ఆనందంగా ఉండారో దర్శనం అయిపోతానే. ఇన్ని రోజులు మొత్తం కష్టపడి ఎంతో భక్తితో చేస్తారు కదా. ఇదండి మెయిన్ గుడి ఎంట్రన్స్. నేను ప్రసాదం కోసం వచ్చాను. మా స్వామి దర్శనం అయిపోతేనే ఫోన్ చేస్తారని చెప్తే నేను గుడి ప్రాంగణం అంతా తిరుగుతూ ఉన్నాను. వాళ్ళు అయిపోతేనే నేను వాళ్ళతో పోయి కలుసుకుని వచ్చాను. మనం నెయ్యి తీసుకుని వస్తాం కదా, ఆ టెంకాయలని కిలాండంలోనే వేయాలి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఇదండి గుడి ఆవరణ. ఇక్కడే ప్రసాదాలు ఇచ్చేది. నేను అందరికన్నా ముందు పోయి ప్రసాదాలు ఇచ్చేసాను. పోయి ప్రసాదం తీసుకొని వచ్చి మన లోకల్లో ఎవరో స్వాములు ఉన్నారో అందరికి ఇచ్చాను. నాకు వరకు ఎవరైనా మిస్ అయింటే సారీ, ఏమనుకోద్దండి. ఇదండి స్వామి వైట్ స్వాములు ఎక్కుతున్నారు చూడండి. 18 మీటర్లు ఎక్కుతున్నారు చూడండి. దర్శనం అయిపోయి స్వామికి నెయ్యాభిషేకానికి నెయ్యి తీస్తున్నాము. మా గురుస్వామి తీస్తున్నారు. నేను అరవాణి ప్రసాదం తీసుకుని వచ్చేసాను కదా. అయిపోయి మాలికాపురత్వంకి టెంకాయ కొట్టేసి కొద్దిసేపు ఆలయ ప్రాంగణం అంతా తిరిగేసిపోయి ఇక్కడ మన ఇది చెప్తారు, జాతకం చెప్తారు. ఇక్కడ పోయి మీరు ఎక్స్పీరియన్స్ అయితే చెప్పండి. అయిపోయి వచ్చి నిద్రపోయేదానికి వచ్చినాము. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం మా రిటర్న్. నేను పోయి సాప తీసుకొని వచ్చుకున్నాను. పోయి ఇదండి 20 రూపాయలు సాప, 20 రూపాయలు మాత్రమే సాప తీసుకొని వచ్చి పండుకున్నాను నేను. చల్లగా ఉంది అందుకు, ఏమనుకోవద్దండి. ఇదండి స్వాములంతా క్యూ లైన్లో వెళ్తున్నారు. వీళ్ళని ఎర్లీ మార్నింగ్ 4కి వదులుతారంట. ఇదండి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము. రిటర్న్ పోయే దారి ఇదే. శ్రీ స్వామి శరణమయ్యప్ప. యాత్ర అయితే దర్శనం అన్నీ చాలా బాగా జరిగింది. మంచి ఎక్స్పీరియన్స్ అయింది మాకు అందరికీ. ఎక్స్పీరియన్స్. బ్రేక్లు అరిగిపోయినాయా ఏట స్వామి? ఇప్పుడే బ్రేక్లు అరిగిపోతే ఈ సాంగ్కా దానికి యాక్టివ్గా ఉన్నది బండి. అదే సమయ కథ. ఇదో అండి స్వాములు అంతా దిగుతున్నారు చూడండి. టైం 5. ఓహో అయిపోయింది, వచ్చినాము. ఇక్కడ టెంకాయ నీళ్ళు తాగండి, బాగుంటాయి. ఇక్కడ కేరళ టెంకాయ. ఇక్కడ టెంకాయలు ఫేమస్. ఇక్కడ అది పోయేదారి. అది పోయేదారి. మా స్వాములు నన్ను ఇంట్లో మనిషి కన్నా ఎక్కువ చూసుకున్నారు స్వామి. వాళ్ళ ప్రేమతో నేను పడి దిక్కుదోచలే. నాకు ఎక్కడ చూసినా నాకేం కావాలని నేను అడగకుండానే తీసి ఇచ్చినారు. ఏం చేసేది నేను? ఏదో మార్నింగ్ పంబలో మళ్ళీ స్నానం చేసుకొని మా రిటర్న్ ప్రయాణం ఉంటుంది. ఇదండి పంబా నది, పవిత్రమైన పంబా నది. పంబా నదికి జై. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. నేను కొద్దిగా ఎర్లీగా వచ్చేసాను. మా స్వాములంతా వచ్చేదానికి టైం పట్టింది. అందుకే మేము పంబ దగ్గర ఉన్న షెడ్లో ఉన్నాము. నేను అక్కడి నుంచి తిరువన్నామలై పోయి, తిరువన్నామలై నుంచి మేము కన్నవరం పోయి నేను తిరుపతికి వచ్చేసేయాలి కదా. నా యాత్ర అక్కడితో ముగుస్తుంది. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ మీకు చూపిస్తాను. నేను మీ ప్రణీల్ మోహన్ రెడ్డి ఏటూరి ఇన్ ఎక్స్ప్లోర్ లైఫ్ IPMR. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.